హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. సో ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంది మ్యాటర్. బట్ మీకు గుర్తొచ్చే విధంగా చెప్పాలంటే ఒక 2 సినిమాలు ఇదే ఇయర్లో అనుకున్నారు. బట్ ఒక మూవీతో మన ముందుకు వస్తున్నారు. దట్టు ఆయన సినిమాలంటే మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని నమ్ముతారు. డిఫరెంట్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇంతకీ ఎవరి గురించి అనే కదా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మన శ్రీ విష్ణు గారు. సో విష్ణు విన్యాసం అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. సో బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా ఉన్నారు. మాట్లాడదామా? చలో. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో మీ మూవీస్ ఎంత స్పెషలో మీ బర్త్డే కూడా అంత స్పెషల్. సో లీప్ ఇయర్లో 29th ఒక్కరోజు ముందు ఈ మూవీ రిలీజ్. ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంటే ఇయర్ 29 రాదు కాబట్టి 28 బర్త్డే. సో బర్త్డే అన్నట్టు. 29th రాకపోతే మీరు కేక్ ఎప్పుడు కట్ చేయాలి? 28 నైట్. రైట్ సూపర్. సో ఇప్పుడు టీజర్ చాలా బాగుంది. థ్యాంక్స్. అందులో వాస్తు ప్రకారం మీరు వెళ్తూ ఉంటారు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ. సో రియల్ లైఫ్లో కూడా నమ్ముతారా? లేదండి, అంటే అంత మరీ క్యారెక్టర్ నమ్మినంత కాదు. ఓకే. బట్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని నమ్మకాలు అందరూ ఫాలో అయ్యి రెగ్యులర్గా. అంటే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. మీరు వాస్తు, న్యూమరాలజీ ఇట్లా అదే కామన్గా బేసిక్గా అందరూ నమ్మేవి కొన్ని ఉంటాయి, మినిమం నమ్మేవి. ఏది ఈస్ట్ ఫేసింగ్ అని లేకపోతే అలాంటివి ఉంటాయి కదా. అలాంటివి ఎవరన్నా చెప్పినప్పుడు పర్టికులర్గా అయితే ఏది ఫాలో అవ్వను. ఈ డేస్, ముహూర్తాలు, ఇప్పుడు సినిమా ఓపెనింగ్ అంటే పలానా డేట్ ఇండస్ట్రీ ఇంకా చాలా సెంటిమెంట్ ఉంటాయి. ఇంకొకటి ఫాలో అయినప్పుడు అది వర్కౌట్ అయితే ఆ సినిమా అప్పటి నుంచి మనం కూడా పలానా టైంకి ముహూర్తం ఆయనతో పెట్టియండి, లేకపోతే పలానా అలా కూడా ఉంటాయా ఆయనతో? అంటే ఒకళ్ళు ఇప్పుడు మీరు నాకు టీజర్ ట్రైలర్ లాంచ్ చేశారు, సినిమా పెద్ద హిట్ అయిపోయింది, అది సెంటిమెంట్ అయిపోతుంది కదా. అది కూడా యాక్చువల్లీ హీరోయిన్స్ విషయంలోనే ఎక్కువ వినిపించేది మాకు. ఉంటాయి బట్ అవి ఇలా కూడా క్లాప్ కొడితే కూడా ఎలా ఉంటుంది? ఉంటాయి మనకి ఎక్కువ కదండి ఇండస్ట్రీలో సెంటిమెంట్స్. సో అందరూ ఫాలో అయ్యే సెంటిమెంట్సే. మరి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లో ఉన్నంత సెంటిమెంట్స్ కాదు, కానీ ఇలా కూడా ఉంటారు చాలా మంది ఈ క్యారెక్టర్ లాగా. మన అందరు గ్రూప్స్లోనే ఒకడు ఉంటాడు. చాలా మంది అంటే ఈ మధ్య బాగా పెరిగారు. చెప్పేవాళ్ళు పెరిగారు, నమ్మేవాళ్ళు పెరిగారు. అవును, అదైతే నిజం.